అనుదాత్త ధాతువు అనమాట. అవునండి. మీరు అది ధాతుపటంలో చూసుకోవాలి. అలాగే మహోదయ, అలాగే అలాగే అలాగే. అనుదాత్తేత్ ధాతువు కనుక అనుదాత్తంగిత ఆత్మనేపథం అనే సూత్రం చేత మనకి ఆత్మనేపథంలో తా ప్రత్యయం వచ్చిందండి ప్రథమ పురుష ఏకవచనంలో. తా ప్రథమ పురుష ఏకవచనం తా తాంశ అంటే తా అనమాట. అవునండి. వస్సు తా, వస్సు తా, వస్సు తా. ఈ తాకి తింక్షిత్ సార్వధాతుకం అనే సూత్రం చేత సార్వధాతుక సంజ్ఞ అండి. తర్వాత కర్తరి షప్ అనే సూత్రం చేత షప్ కూడా వస్తుంది వికరణ ప్రత్యయం. వస్సు షప్ తా. తర్వాత వస్సు షప్ తా అండి. కాదండి, అదాదు గణధాతువు కాబట్టి అది ప్రభృతిభ్య శప అనే సూత్రం చేత షప్కి లుక్ అండి. షప్కి లుక్ అయిపోతుంది. అప్పుడు వస్సు తా ఉంటాయండి. ఈ సూత్రం ఏంటండి లుక్ సూత్రము? అది ప్రభృతిభ్య శప. అది ప్రభృతిభ్య శప. సూత్రం నంబర్ ఉత్తరము ఏంటి మహోదయ? సూత్రం నంబరు ఆది ప్రభృతి శప 2472 అనుకుంటాం. 72 అంటే ఇంకా మీకు వస్సు తా మిగులుతుందండి ఇక్కడ. అవునండి, వస్సు తా. మహోదయ 2472. 2472. ఇప్పుడు వస్సు తా మిగులుతుందండి. వస్సు తా ఉందండి. ఇప్పుడు ఈ తాకి మనకి ఆద్యుదాత్త అనే సూత్రం చేత ఆది ఉదాత్తం ప్రాప్తమవుతూ ఉండగా దాన్ని బాధిస్తూ మన ప్రకృత సూత్రం తాస్య అనుదాత్తం ఇదదుపదేశ లసార్వధాతుకం అనుదాత్తం అహన్ వింగోహ. ఈ సూత్రం అండి 6-1-180. ఈ సూత్రం ఏం చెప్పిందంటే తాస్ కంటే పరంగా కానీ అనుదాత్తేత్ కంటే పరంగా కానీ ఉన్నటువంటి లకార స్థానంలో వచ్చిన సార్వధాతుకానికి అనుదాత్తం చెప్పింది. ఇక్కడ మనకి అనుదాత్తేత్ ధాతువు కదండి ఇది. దీనికంటే ఉన్న సార్వధాతుక లకార స్థానంలో వచ్చిన సార్వధాతుక ప్రత్యయం అండి తా. కాబట్టి తాకి అనుదాత్తం వచ్చింది. ఇప్పుడు టిత ఆత్మనేపదానం టేరే ఈ సూత్రం చేత ఏకారాదేశం అండి. అప్పుడు తే అవుతుంది. వస్సు తే అవుతుంది. వర్ణ సమ్మేళనం చేసుకుంటే వస్తే. వస్సు తే. ఉదాత్తము అనుదాత్తం. కాబట్టి ఇప్పుడు ఉదాత్త అనుదాత్త 8-4-65 అండి. ఈ సూత్రంతో ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తానికి స్వరిత ఆదేశం అవుతుంది. ఇప్పుడు వస్తేలో ఉదాత్తము స్వరితము వస్తాయి. అంటే ఈ అస్తే కూడా ఇలాగే ఉంటుంది మహోదయ? సేమ్ ఇంతే అండి. ఆస్తే అండి ఆస ఉపవేశనే దా. ఒక్క నిమిషం. ఆస ఉపవేశనే. ఆస ఉపవేశనే దంత్య సకారం అండి. దీర్ఘ ఆకారం ఆస ఉపవేశనే. సేమ్ ఇలాగే ఉంటుంది దానికి కూడా. ఆస అయిపోయి మళ్ళీ మామూలుగా. ఓకే ఏంటమ్మది ఆస అండి? అదే మహోదయ నిన్న మనం అన్నమాట. ఆస్తే అనే రూపం వస్తుంది. తర్వాత ఇప్పుడు గిత్తికి ఉదాహరణలు ఇచ్చారండి. కవర్క పంచమాక్షరము ఇత్తైనప్పుడు ఇత్తైన ధాతువు కంటే పరంగా ఎలా రూపాలు వస్తాయి అని ఇచ్చారు. అది గిత్తికి ఇచ్చారు. గిత్తికి ఇచ్చారండి. ఏమిచ్చారంటే సూతే ఒకటి ఇచ్చారు, షేతే ఒకటి ఇచ్చారు. సూతే షేతే. సూతే షేతే. ఇక్కడ ఫస్ట్ సూతే అండి. ఫస్ట్ సూతే. దీనికి ఇక్కడ షూంగ్
ప్రాణి గర్భ విమోచనే ధాతువు అండి. షూంగ్ మూర్ధన్య షకారం అండి. మూర్ధన్య షకారం షూంగ్. అవునండి, షూంగ్ ప్రాణి గర్భ విమోచనే ధాతువు. ప్రాణి భూ ఆదయ ధాతు ధాతు సంజ్ఞ. తర్వాత ధాతువుకు అనుబంధ లోపం చేసుకుంటే గకారం ఇత్సంజ్ఞకం అండి. తస్య లోపహత లోపము. దీనికి షూ ఉంటుందండి. ఈ షూకి ధాత్వాదే ఇప్పుడు ఈ గకారం ఎట్లా పోతుందమ్మా? ఇది షూంగ్ అన్నాం కదా. హలంత్యంతో మహోదయ. హలంత్యం. 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 హలంత్యంతో ఇత్సంజ్ఞకం అండి. తస్య లోపహత లోపం. హలంత్యం. హలంత్యం. షూ ఉంది ఇప్పుడు షూ కదండి. మిగులుతుందమ్మా. దీనికి ధాత్వాదేహ షహ సహ. ఈ మూర్ధన్య షకారానికి ధాతువు ఆదిలో ఉన్నప్పుడు దంత్య సకార ఆదేశం. ధాత్వాదేశ దేహి షహ సహ. షహ సహ. అంటే మూర్ధన్య షకారము దంత్య సకారం రెండు వస్తాయి. మూర్ధన్య షకార స్థానంలో దంత్య సకార ఆదేశం. అదేనండి, అంటే మీ ధాత్వాదేహి అప్పుడు అన్నది అంటే కదా. షూ అవుతుందమ్మా. అప్పుడు సు అవుతుంది. షూ దీర్ఘం. దీర్ఘ సకారం. దీర్ఘ ఊకారం. ఊకారం. దీనికి 6:1 అండి. ఈ సూత్రంతో అంతోదాత్తం అండి. అంటే సకారోత్తర దీర్ఘ ఊకారానికి ఉదాత్తం వస్తుంది. అంచోదాత్తం. అంతోదాత్తం అంటే ఇప్పుడు షూలో ఉండే సకారోత్తరవతి ఊకారానికి ఉదాత్తం అవుతుంది. ఉదాత్తం అవుతుంది. 6:1 అండి. ఇది ఎప్పుడు మనం చేసుకునేదే చాలాసార్లు చేసామండి. ధాతోహ అనే సూత్రం అండి. ధాతో సూత్రమా? సారీ సార్. ఏ సూత్రానికి అయినా కూడా అంతోదాత్తమే వస్తుంది. ఓకే, అవునవును, అర్థమైంది. ధాతో. తర్వాత సు వచ్చాక ధాతోహ అధికారంలో 3:1 అండి. 91. ఈ అధికారంలో వర్తమానే లట్ 3:2 123 అండి. వర్తమానే లట్ 120. 3:2 120. 120. 123 మహోదయ. 3:2 123. అది వర్తమానే లట్టు. లట్ అండి. ఇప్పుడు లట్ వచ్చేస్తుంది. సు లట్. లట్ వచ్చేస్తుంది. ఇల్లు మిగులుతుంది. అనుబంధ లోపం చేసుకుంటే లకారం శేషిస్తుందండి. ఆ లకార స్థానంలో మనకి ఇది గిత్తైన ప్రత్యయం కదండి. కనుక ఇక్కడ కూడా అనుదాత్త గీత ఆత్మనేపథం అనే సూత్రం చేత మనకి ఆత్మనేపథ ప్రత్యయమే వస్తుంది. ఆత్మనేపథ ప్రత్యయం. ఆ సూత్రం నంబర్ అనుదాత్త గీత ఆత్మనేపథమా అండి? కాదమ్మా, ఆత్మనేపథ ప్రత్యయం వచ్చేది అదే అండి. 1 3 12. 1 3 12. ఈ సూత్రంతో మనకి ఆత్మనేపథం వస్తుంది. ఆత్మప్రదం వస్తుంది. అంటే ఎప్పుడు ప్రత్యయం వస్తుంది. లకార స్థానంలో ప్రథమ పురుష ప్రత్యయం వస్తుంది. ఆ ప్రత్యయం వచ్చింది. తా ప్రత్యయం వచ్చాక కర్తరి షప్తో తింషిత్ సార్వధాతుకం అనే సూత్రం చేత మహోదయ చెప్పండి. ముందు తింషిత్ సార్వధాతుకం అనే సూత్రం చేత ఈ తా ప్రత్యయానికి సార్వధాతుక సంజ్ఞ ఉండి తర్వాత కర్తరి షప్తో షప్ ప్రత్యయం వస్తుంది. వికరణ ప్రత్యయం. ఇది కూడా అదాది గణధాతు అండి. కాబట్టి అది ప్రతిభ్య షపహతో షప్కి లుక్ అవుతుంది. అంతకు ముందు దానిలాగానే అంతకు ముందులాగే లుక్ అయిపోతుంది. అప్పుడు షప్ లుక్ అయిపోతే సు తా ఉంటుంది. ఈ తా అనే ప్రత్యయానికి మనకి ఆద్యుదాత్త అనే సూత్రం చేత ఇది 3:1 అండి. ఈ సూత్రంతో ఆది ఉదాత్తం ప్రాప్తం అవుతూ ఉండగా మన ప్రకృత సూత్రం ఏం చెప్పిందంటే తాస్య అనుదాత్తం ఇదదుపదేశాల్ అసార్వధాతుకం అనుదాత్తం అహన్ వింగోహ. అంటే తాసుకు పరంగా కానీ అనుదాత్త ధాతువుకు పరంగా కానీ గిత్తైన ధాతువుకు పరంగా కానీ ఉపదేశంలో అదంతమైన ధాతువుకు పరంగా కానీ
ఉన్న లకార స్థానంలో వచ్చిన సార్వధాతుక ప్రత్యయానికి అనుదాత్తం చెప్పిందండి ఈ సూత్రం. ఉమ్, ఇక్కడ గిత్తైన ప్రత్యయానికి పరంగా లకార స్థానంలో వచ్చిన సార్వధాతుకం కాబట్టి ఈ తాకి అనుదాత్తం చేస్తున్నాం. అనుదాత్తం వస్తుంది. సు తా ఉదాత్తము అనుదాత్తము వచ్చింది. ఉదాత్తం అనుదాత్తం. ఇక్కడ టిత ఆత్మనేపదానం టేరే ఈ సూత్రంతో ఏకారాదేశం కూడా వస్తుందండి. అప్పుడు సూతే అవుతుంది. సూతే అవుతుంది. దీనిలో ఉదాత్తము అనుదాత్తము ఉన్నాయి కదండి. ఇప్పుడు ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తానికి ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరిత 8×4 = 65 అండి. 8×4 = 65 మహోదయ. 65 అంటే ఇప్పుడు దీంట్లో తకారోత్తరవర్తి ఏకారానికి స్వర్థం అవుతుంది. అవును, సూతేలో ఉదాత్తము స్వరితము వస్తాయండి. సకారోత్తర దీర్ఘ ఊకారానికేమో ఉదాత్తము, తకారోత్తర ఏకారానికేమో స్వరితము వస్తుంది. ఇది షూంగ్ ధాతువుతో అండి. మహోదయ చెప్పండి. నాకు ఒక్కసారి సు ల్ దాకా నేను విన్నాను. ఆ తర్వాత మనకి ఈ ఏంటది అనుదాత్త ఆత్మనేప అంటే ఈ 1, 3, 12 సూత్రం ప్రకారం మనకి వస్తుంది. 1 3 ప్రకారం అంటే అప్పుడు సు తా వస్తుంది. అవునండి, 1 3 18 ఎక్కడుందమ్మా? 12 మహోదయ. అదే 1 3 12 నేను పొరపాటు చేస్తున్నానని అడిగానండి. 12లో ఇప్పుడు తా వచ్చేస్తుంది ఆత్మనేపదము. ఆత్మనేపదం వచ్చిన తర్వాతను మనకి ఇది సార్వధాతుకం కదా. అవునండి, వచ్చినప్పుడు మళ్ళీ కత్తరి షప్ సార్వధాతుకమే కదండి. అంచేత కత్తరి షప్ వచ్చేస్తుంది. రాగానే సు పెట్టి మనకి షప్పు తా వస్తుంది. తర్వాతనేమో ఈ ఆది ప్రభృతి తోటేమో షప్పు పోతుంది, సు తా మిగులుతుంది. షప్పుకు లిక్ అయిపోతుంది, సు తా వస్తుంది. 2 ఉంటాయి. ఈ తాకేమో ఆద్యుదాత్తతోటేమో ఆదిఉదాత్తం అవుతుంది ఫస్ట్. ఆ తర్వాత మన ప్రకృతి సూత్రము తోటి ఇది అనుదాత్తం అవుతుంది. అంతే కదండి. మిగిలింది అక్కడే కట్ అయిపోయింది నాకు. ఇంకొకటి ఏంటంటే అండి, ఇప్పుడు ఇక్కడ ఈ మరి సు అనేది ఇగంత అంగము కదండి. అవును, సార్వధాతుక అర్ధధాతుకాల పరంగా గుణం ప్రాప్తం అవుతుంది. అవును, ఇది అపిత్ సార్వధాతుకం కాబట్టి సార్వధాతుకం అపిత్ అనే సూత్రం చేత గిత్వత్ భావం ఉంది కదండి, గిత్వత్ అవుతుంది కదా. అందుకని గుణం నిషేధించబడుతుంది. కింగితి చేత గుణం నిషేధించబడుతుంది. గుణం రాదు. మామూలుగా అయినా గిత్వత్ ఉంటే నిషేధిస్తుంది కదా. అయినట్టుగా అదే ఇక్కడ అపిత్ సార్వధాతుకాన్ని గిత్వత్ అని చెప్తున్నారండి. గిత్తులాగా భావించమని చెప్తున్నారు. మనకి తా ప్రత్యయము అపిత్ సార్వధాతుకం కదండి. అందుకని ఇది గిత్ అయింది కనుక ఇక్కడ మనకి కింగితి ఛాయము గుణాన్ని నిషేధించింది. అందుకని గుణం రాదు. అచ్చా, అలా అంటారా? అవును, మామూలుగా అయితే గుణం రావాలి కదా మహోదయ. మరి రావాలి. ఆరుధాతుకం పరంగా ఉన్నా అర్ధధాతుకం పరంగా ఉన్నా గుణం ప్రాప్తం అవుతుంది కదండి. అవుతుంది, కరెక్టే. అంటే ఇక్కడ మనం పెట్టుకున్న ప్రత్యయం ఏంటి మనకి? ఆత్మనేపదంలో పదం పెట్టుకున్నాం. అవును, లట్ అన్నది సార్వధాతుకం వచ్చింది కదా లట్ కాబట్టి అది సార్వధాతుకం కింద లెక్క. తా అన్నది సార్వధాతుకమేనండి. మరి ఇక్కడ గిత్తువత్ అన్నారు. ఎక్కడ గిత్తువత్ దేనికి వస్తుంది? మరి ఎలా వస్తుంది? అపిత్ సార్వధాతుకం గిత్వత్ భవతి అండి. అని సూత్రం ఉంది. సార్వధాతుకం అపిత్ 1 2 4 అనుకుంటండి సూత్ర సంఖ్య. లేదు, 1 2 4 అండి అనుకుంటున్నాను మహోదయ. అదే అయ్యుండొచ్చు. 1 2 4 అంటే పకారం ఇత్తు కానటువంటి సార్వధాతుకం అపిత్ అండి. అవునండి, పకారం ఇత్తు కానటువంటి సార్వధాతుకము
గిత్వత్ అవుతుంది. అదే 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 కరెక్ట్ కరెక్ట్. గిత్వత్ అవగానే అది గుణాన్ని నిషేధిస్తుంది. అది గుణాన్ని కింగితిచ నిషేధిస్తుంది. అంచేత మనకు అలాగే ఉండిపోయింది, సూత ఉండిపోయింది. అలాగే సూతే అనేది అలాగే ఉంటుంది. అందుకని గుణం రాదు. వస్తాం అదే వస్తాం. అంటే ఇది మనకి ఆటోమేటిక్ గా తట్టాలన్నమాట వెంటనే. అంటే ఇది ఆర్ధధాతుకం ఉంది కదా, పక్కన ఇగంతంగా ఉంది, అలాగే గుణం రావాలి, గుణం వస్తే అని మనకు ఆటోమేటిక్ గా తట్టాలి, స్ఫురణకు వచ్చేయాలన్నమాట. అదే గుణం ఎందుకు రాలేదు అంటే అప్పుడు అదే 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 ఎందుకు రాలేదు అని. అవును కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ధన్యవాదము. తర్వాత షీంగ్ ధాతువుతో షేతే అనేది షీంగ్ షీంగ్ ధాతువు అండి. షేతే అనే రూపం. దీనికి కూడా భువాదయో ధాతవహత ధాతు సంఖ్య. అనుబంధ లోపం చేసుకుంటే షీ ఉంటుందండి. తాళవేషకారం అండి. ఇక్కడ నేను పలకడం మరి ఎలా పలుకుతున్నానో నాకు తెలియదు కానీ తాళవేషకారము దీర్ఘ ఈకారం షీ ఉంటుంది. తర్వాత దీనికి ధాతో అనే సూత్రం చేత అంతోదాత్తం 6-1-156 ఈ సూత్రంతో అంతోదాత్తం వస్తుంది. అప్పుడు షకారం దీర్ఘ ఈకారానికి మనకి ఉదాత్తం వచ్చింది. తర్వాత ధాతో 3-1-91 అధికారంలో వర్తమానే లట్ 3-2-123 ఈ సూత్రంతో లట్ ప్రత్యయం అండి. షీ లట్. లట్కి అనుబంధ లోపం చేసుకుంటే లకారం శేషిస్తుందండి. ఇక్కడ కూడా మనం ఇది కూడా గిత్తైన ధాతువే కాబట్టి ఇక్కడ కూడా ఆత్మనేపథ ప్రత్యయాలే వస్తాయి. ఇప్పుడు మనం ఆత్మనేపథ ప్రథమ పురుష ఏకవచన వివక్షలో తా ప్రత్యయాన్ని తెచ్చుకున్నాం. షీ తా. దీనికి తింషిత్ సార్వధాతుకం అనే చేత సార్వధాతుక సంజ్ఞ అండి. తర్వాత కర్తరి షప్తో షప్ కూడా వస్తుందండి. షీ షప్ తా. ఈ షప్కి అది ప్రభుత్వ షపహాతో లుక్ అయిపోతుంది. అప్పుడు షీ తా ఇలా ఉంది. ఇక్కడ మనకి సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం చేత గుణం ప్రాప్తమవుతూ ఉంటే సార్వధాతుకం అపిత్ అనే సూత్రం వచ్చి అపిత్ సార్వధాతుకాన్ని గిత్వత్ చేసిందండి. అందుచేత కింగితిచ అనే సూత్రం చేత గుణం కూడా నిషేధం. కానీ షీంగ సార్వధాతుకే గుణ అని ఇంకొక సూత్రం ఉందండి. షీంగ సార్వధాతుకే గుణ 3-4-21. 3-4-21 అవును. ఈ సూత్రంతో ఇక్కడ మనకి గుణం అవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే షీంగ్ ధాతువుకి సార్వధాతుకం పరంగా ఉన్నప్పుడు గుణం చేసుకోమని చెప్తున్నారు. అంటే ఇక్కడ అపిత్ సార్వధాతుకం పక్కన ఉంటే గిత్వత్ అయింది కరెక్టే అండి, దానివల్ల గుణం నిషేధించబడుతుంది. కానీ ఇక్కడ మనకి షీంగ్ ధాతువులో గుణం కావాలి, అందుకని ఈ సూత్రం విధించి ప్రత్యేకంగా షీంగ్ ధాతువుకి సార్వధాతుకం పరంగా ఉన్నప్పుడు గుణం చేసుకోమని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఈకి గుణం అయ్యి షే అవుతుంది. తా ఉంది కదండి. మనకి టిత ఆత్మనేపదానం పేరేత ఏకారాదేశం షేతే అవుతుంది. ఇక్కడ ఈ ప్రత్యయానికి మనకి ఆద్యుదాత్తో ఆద్యుదాత్తం ప్రాప్తమవుతూ ఉండగా మన ప్రకృతి సూత్రం అనుదాత్తం చేసింది. గిత్తైన ధాతువు పరంగా ఉన్న లకార స్థానంలో వచ్చిన సార్వధాతుకం యొక్క దీనికి అనుదాత్తం వచ్చేసింది. ఇప్పుడు షేతేలో మనకి ఉదాత్తము అనుదాత్తము ఉన్నాయి. ఉదాత్తానికి పరంగా అనుదాత్తం ఉంది కాబట్టి ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరిత అనే సూత్రం చేత ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తానికి స్వరిత ఆదేశం షేతే అనే రూపం వస్తుంది. ఇక్కడ మహోదయ చెప్పండి మహోదయ. ఇక్కడ కూడా ఇప్పుడు ఈ అన్నిటి దగ్గర ఇది వస్తుంది కదా, 1-3-12 సూత్రం అనుదా అంటే ఇవన్నీ మహోదయ అంటే మనం అది విభాద్యోత్పత్తి చేసుకునే దగ్గర వస్తుంది.
ఓహోహో, అచ్చా, తివాది ఇప్పుడు ఉత్పత్తి. మనము లస్య అధికారంలో అవునవునవును, దాని అవంతా ప్రాసెస్ ఉంది కదా, చేసుకుంటాం. ప్రక్రియ అక్కడ ఉంది కదా దాని పేరు ఆ ప్రకారం. అవును. ప్రక్రియలో మనకి వస్తుంది. సరే మహోదయ, సరే. తర్వాత తుదతః నుదతః ఈ 2 రూపాలు ఇచ్చారండి. ఇది అదుపదేశానికి ఉదాహరణగా ఇచ్చారు. మనకి అంతకు ముందు వచ్చినట్టుంది కదా, తుదతః నుదతః. మామూలుగా ఊంగు. చేసుకున్నామండి, స్వర ప్రక్రియలో చేయలేనట్టు. ఊంగులోనే ఎక్కడ వచ్చినట్టుంది కదా, ఊడిద ఊడిద పదార్థం. ఏంటమ్మా ఊడిద ఇది ఇప్పుడు నెక్స్ట్ ఇది తుదతః మహోదయ, తుదతః ఉదతః. తుదతః. తుద వ్యథనే ధాతువు అండి. తుద వ్యథనే, దీనికి పువాదయో ధాతు హత ధాతు సంజ్ఞ, ధాతువుకు అనుబంధ లోపం చేసుకుంటే తుద్దు ఉంటుందండి. ఇది అదుపదేశం అండి, ధాతువులో అదుపదేశమైన ధాతువు. ఇప్పుడు కాబట్టి దానికి ఉదాహరణగా ఇచ్చింది. తుత్తు అదుపదేశం అంటే ఏంటండి? అంటే ఉపదేశంలో అకారాంత ధాతువు అని. ఓహో, తుదా కదండి, అదంత అవునవును. ధాతువు కాబట్టి. అంటే ఉపదేశంలో ఉన్న అదంత ధాతువు అని అర్థమా? అవునండి, ఉపదేశంలో అదంత ధాతువు అయి ఉంది. దాన్ని అదుపదేశ అంటారు. అంటే అదుపదేశం. అదంత ధాతు అమ్మా. అవునండి, అత్ అంటే హ్రస్వ అకారాంత ధాతువు. ధాతు అంటే దీన్ని అదుపదేశం అంటారు. అదుపదేశానికి ఉదాహరణగా ఇచ్చారు. అనుబంధ లోపం చేసుకుంటే తుద్దు ఉంటుందండి. తుద్దు అయిపోతుంది. దీనికి ధాతువు అనే సూత్రం చేత అంతోదాత్తము తకారోత్తర ఉకారానికి మనకి ఉదాత్తం వస్తుందండి. తుద్దుకి పరంగా లట్ అండి, వర్తమానే లట్ అనే సూత్రం చేత లట్ ప్రత్యయం తెచ్చుకున్నాం. తుద్దు లట్. ఇక్కడ మనం ప్రథమ పురుష ద్వివచనంలో తస్ ప్రత్యయం తెచ్చుకుంటాం. అవుతుంది. తుద్దు తస్ అండి. ఇప్పుడు తుదాదిభ్య షహ, ఈ తస్ మనం ముందు సార్వధాతుక సంజ్ఞ పెట్టుకుంటామండి, థింగ్స్ ఇట్ సార్వధాతుకం. తర్వాత తుదాదిభ్య షహ 3:1:77 అండి. ఈ సూత్రం 77 అండి. తుదాది గణ ధాతువులకి మనకి ష అనే వికరణ ప్రత్యయం వస్తుంది. అప్పుడు తుద్దు షా తస్ తాళవేషం. తుద్దు షా తస్. తుద్దు ఇది మళ్ళీ లోపం అయిపోతుందా? అవదండి, తుద్దు షా తస్ అయితే ఆ తస్ అయిపోతుంది. అప్పుడు తుద్దు ఆ తస్, తుద్దు ఆ తస్ అవుతుంది. తుద్దు ఆ తస్ ఇలా అవుతుందండి. ఇప్పుడు దీనికి ఇక్కడ మనకి షా కదండి ప్రత్యయము, దీనికి ఆది ఉదాత్త చేత ఆది ఉదాత్తం ఉంటుందండి. షా ఆది ఉదాత్తం కదండి, ఆది ఉదాత్త మీరు చెప్పేది ఇప్పుడు షాక్ అండి. షాకి మహోదయ, షాలో ఆ ఉంది కదా. ఇప్పుడు షాలో షహ అనే సూత్రం చేత షా ప్రత్యయం. అవును, పుట్టి షాకి చెప్తున్నారు. దానికి ఉదాత్తం ఉంటుందండి, ఆది ఉదాత్త ఆది ఉదాత్తం వస్తుంది. ఇప్పుడు తస్సుకి మనకి ఆది ఉదాత్త అనే సూత్రం చేత ఆది ఉదాత్తం ప్రాప్తం అవుతుంటే మన ప్రకృతి సూత్రం వచ్చి అనుదాత్తం చేసిందండి. 180 అంటే 180 తస్సుకు ఏమవుతుంది? అనుదాత్తం అండి. అంటే అదుపదేశానికి అకారానికి అనుదాత్తం. అవునండి, అదుపదేశానికి పరంగా ఉన్న లకార స్థానంలో వచ్చిన సార్వధాతుకం కనుక దీనికి అనుదాత్తం వస్తుందండి. ఇప్పుడు స్వరం ఏంటైందంటే ఒకసారి చెప్పండి. తుద్దు ఆ తస్. ఉదాత్తము అనుదాత్తం అండి. ఒకటి ఉదాత్తము, ఉదాత్తము అనుదాత్తం వచ్చాయి. రెండు ఉదాత్తాలు అనుదాత్తం. ఇక్కడ మనము ఒక్క నిమిషం అమ్మా, ఇక్కడ చెప్పండి. ఇప్పుడు
ఉదాత్తము షకారం మళ్ళా ఉదాత్తం అవుతుంది, తాలో షకారం అవును మహోదయ. ప్లస్ తస్సు అనుదాత్తం అవుతుంది, తకారతో అనుదాత్తం తకారం. అండి, అంతే. ఆ, ఇప్పుడు మనకి రెండు ఉదాత్తాలు ఉన్నాయి కదా. అవునండి. ఇక్కడ మనం సతిశిష్ట స్వరోబలియాన్ సతిశిష్ట అనే స్వరోబలియాన్. వార్తికం చేత దేన్ని ఉదాత్తంగా తీసుకోవాలి అన్నప్పుడు ఏం చెప్తున్నారంటే అండి, వికరణ స్వరము తస్సు స్వర్కి బాధక न होने पर తస్సు స్వరాన్ని బాధించదు వికరణ స్వరం. కాబట్టి అదుపదేశం అని మనం భావించి ఈ షాలో ఉన్న ఆకారానికి ఉదాత్తం చేసుకుంటాం. ఇందాక కూడా ఉదాత్తమేగా అయింది మరి మనకి. కాదు అది ఇప్పుడు అంటే దాన్ని సతిశిష్ట స్వరంగా స్వరబలియాన్ లో దాన్ని తీసుకుంటాం. అంటే నేను ఉదాత్తం అవుతుందని చెప్పాను, నేనే కొంచెం పొరపాటు పడ్డానండి. దాన్ని సతిశిష్ట స్వరంగా తీసుకుంటాం. అంటే అది కాదు మహోదయ, ఇప్పుడు నీరజ్ గారు మహోదయ చెప్పండి. ఇప్పుడు మనకి తద్దు ఆ తస్సు వచ్చింది అంటే, ఇప్పుడు మీరు చెప్పిన వార్తికంలో దాన్ని బట్టి ఈ తస్సుని బాధించి అవునండి, బాధించదు వికరణ తస్సుని బాధించదండి. అంటే తస్సుకి అనుదాత్తం వచ్చింది కాబట్టి మనకు క్వశ్చన్ లేదు. సత్యశిష్ట స్వరంలో మనకి ఓన్లీ ఉదాత్తాలే తీసుకోవాల్సినవి. అప్పుడు షకారం తీసుకుంటారు కదా. అయినా కానీ మనం బాధించి వచ్చినట్టుగానే చెప్పుకుంటామండి. బాధించి వచ్చినట్టుగానే ఈ స్వరాన్ని తర్వాత వచ్చే స్వరం బాధించే వచ్చిందనే చెప్పుకుంటాం. ఓహో, అచ్చా, అర్థమైంది. ఇక్కడ ఏంటంటే ఈ తస్సు స్వరాన్ని ఇది బాధించదు అని చెప్పి, బాధించదు. కాబట్టి అదుపదేశం అని చెప్పి ఈ తస్సులో మామూలుగా మనకు అనుదాత్తం వచ్చేస్తుంది. ఈ తస్సు అనుదాత్తం అవడం వల్ల మనకి ఈ షాలో ఉన్న ఆకి ఉదాత్తం ఉండిపోతుందండి. సతిశిష్ట స్వరం అలా ఉండిపోతుంది మనకి. అంటే సతిశిష్ట స్వరం అయిపోతుంది. ఎందుకంటే మనకి తుదిలో ఆల్రెడీ అంతోదాత్తం ఉంది ఆల్రెడీ. అవునండి. కాబట్టి ఈ రెండు స్వరాలకి తీసుకుని ఆలో ఉన్నది మనం బలియాన కింద తీసుకుంటున్నాం. బలమైంది. అప్పుడు అనుదాత్తం పదమేకవర్జంతో ఈ తకారోత్తర ఉకారానికి అనుదాత్తం వచ్చేస్తుంది. అంటే ముందు ఇది అనుదాత్తం వస్తుంది, ముందు ఉదాత్తం ఉందండి, అదేమో అదే బాధించి ఇప్పుడు అనుదాత్తం పదమేకవర్జం అనే సూత్రం చేత అనుదాత్తం అయిపోయింది. తర్వాత స్వరితం అయిపోతుంది. ఇప్పుడు ఉదాత్తం పక్కన తస్సులో పదాంత సకారానికి రుత్వ విసర్గలు చేసుకుంటే తుదత్తహ ఉంటుందండి. దీనిలో అనుదాత్తము అనుదాత్తము ఉన్నాయండి. ఒకసారి చెప్పండి అమ్మా, ఇది తకారము అనుదాత్తం అయిపోతుందమ్మా, తకారంతో బట్టి ఉకారం. అవును మహోదయ. తర్వాత తకారం ఉదాత్తం. ఇప్పుడు దకారం ఎట్లా వచ్చిందమ్మా? షకారమే కదా అక్కడ వచ్చింది కదండి. ముందు దకార హలంత దకారంలో ఈ ఆ కలిస్తే దా అవుతుంది, తుద్దుంది కదా మహోదయ. ఆ దకారానికి ఆ కలిస్తే దా అయింది కదా. తుద్దు ఆ కలిస్తేనా? ఆ ఎక్కడుంది కలవటానికి? షా ప్రత్యయంలో ఆ ఉంది కదా మహోదయ. ఆ ఉంది. ఆ ఈ దాలో కలిపితే దా అవుతుంది కదా మహోదయ. ఉద్దు ప్లస్ ఆ దా అవుతుంది కదా. ఉద్దు ప్లస్ దా, తుద్దు ప్లస్ అంటే ఇప్పుడు మీరు చెప్పేది షకారం అకారంగా మారుతుందంటారా? చేసుకుంటే అకారం ఉంటుంది కదా మహోదయ. అర్థమైందమ్మా. అంటే ఇప్పుడు అలంత్యంతో పోతుందంటారా? లషకోతద్దితో ముందు అక్షరం అలా పోదు కాబట్టి అప్పుడు ఆ అకారం అయితే అకారం దీంట్లో తుదులో కలిస్తే తుదా ఏది ఇది ఋతు విసర్గలు చేసుకుంటే. తర్వాత ఇప్పుడు తూ అనేది ఇప్పుడు తూ అనేది అనుదాత్తము, తకారము ఉదాత్తము.
తకారోత్తర అకారానికి అనుదాత్తం. తుదత్త అండి. తుదత్త మహోదయ, తుదత్త. తస్సుకి అనుదాత్తం వచ్చింది కదండి ఇందాకలా. తుదత్త అవుతుంది. మరి తస్సుకు అనుదాత్తం అక్కడ అనుదాత్తం ఉంటుంది కదా. వచ్చింది. అదే మరి ఇక్కడ పెడతాం తా దగ్గర తకారోత్తర అనుదాత్తం. అనుదాత్తమే ఇక్కడ ఉంటుందండి. తకారోత్తర అదే. అకారానికి అనుదాత్తమే ఉంటుంది. అది అంటే ఇప్పుడు అనుదాత్తము ఉదాత్తం. అనుదాత్తము ఉదాత్తము అనుదాత్తం అండి. అంటే రెండు అనుదాత్తాల మధ్యన ఉదాత్తం. అంతేగా. ఇప్పుడు ఉదాత్తం పక్కన ఉన్న అనుదాత్తం స్వరితం అయిపోతుంది. అంతే కదా మహోదయ. అంతే మహోదయ. ఒకసారి చెప్పరండి, ఇది తుదత్త దగ్గర కొంచెం కన్ఫ్యూజన్ ఉంది మహోదయ. మామూలుగా మీకు ఇప్పుడు తుద్దు ఆ తస్సు ఉంది కదండి, మొత్తం వర్ణ సమ్మేళనం చేసుకోండి. తస్సు అయింది. పదాంత సకారానికి రుత్వ విసర్గలు చేసుకుంటే తుదత అయింది. తుదత్త అయింది కదా మహోదయ. ఇప్పుడు మనం ఏమనుకున్నాము, ఈ దకారోత్తర ఆకారాన్ని అంటే ఈ షా ప్రత్యయంలోని ఆని సతిశిష్ట స్వరం అనుకున్నాం కదండి. అవును. సో దానికి ఉదాత్తం పెట్టుకోండి మహోదయ. మిగిలిన రెండు అనుదాత్తం పదం ఏకవచనంతో అనుదాత్తం చేసేస్తాం. అప్పుడు అనుదాత్తము ఉదాత్తము వస్తాయండి మీకు. వచ్చింది. వచ్చాక ఈ ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తానికి ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరిత అనే సూత్రం చేత స్వరితం అయిపోతుంది. స్వరితం వచ్చేస్తుంది. అప్పుడు తుదతహాలో అనుదాత్తము ఉదాత్తము స్వరితము ఉంటాయి. సరిపోయింది. సేమ్ ఇలాగే మనకి నుద ధాతువుతో నుదతహ అనే రూపం వస్తుంది. నుదతహ నుద ధాతువు అండి. నుదతహ అనే రూపం వస్తుంది. ఇది కాకుండా అదుపదేశంలోనే ఇంకా పచతహ పఠతహ రూపాలు కూడా ఉంటాయండి. అవి మనం రేపు చెప్పుకుందామండి. ఈలోపు ఇందులో ఏమైనా డౌట్ ఉంటే మహోదయ చెప్పండి. అదే ఇంక ఇందులో ఏమీ డౌట్ లేదు. నాకు నిన్న చికిత్సలో ఉంది. మీరు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి నేను అంటే మీకు టైం దొరుకుతుందా 1 minute? పర్వాలేదు మహోదయ. అయితే చేస్తాను మీకు. నాకు ధన్యవాదాలు. అయితే మనం ఆ 2 రూపాయలు రేపు చెప్పుకుందామండి. చెప్పుకుందాం మహోదయ. జయరామ్ శ్రీరామ్. నమస్కారం అండి. శ్రీరామ జయ జయ రామ్. శ్రీరామ్ జయ జయ రామ్.